నా బెడ్ నెదర్లాండ్స్ దేశంలో ఉంది, నా బాత్రూమ్ బెల్జియం దేశంలో ఉంది. మామూలుగా లేదుగా. అంటే నేను పొద్దున్న నెదర్లాండ్స్ దేశంలో లెగుస్తానమాట, బాత్రూమ్కి బెల్జియం దేశానికి వస్తానమాట. మామూలుగా లేదు, మన మామూలుగా ఉండదు మనతో. మీరు చూస్తున్నారు ఎక్కడా లేని ప్రపంచపు వింత. ఈ ఇల్లు 2 దేశాల్లో ఉంది. ఒక సైడ్ బెల్జియం, ఒక సైడ్ నెదర్లాండ్స్ అనమాట. ఈ ఇంటిగల ఆయన 2 దేశాలకి ట్యాక్స్ కడుతున్నాడు. ఇది ఒక ప్రపంచపు వింత, ఇంకెక్కడా లేదు. బ్యాంకు సగం బెల్జియము, సగం నెదర్లాండ్స్. ఈ ఆఫీస్ హాల్ సగ భాగం మనకి నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు సగభాగం బెల్జియంలో ఉంది. సో ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు సగం సగం శాలరీలు తీసుకుని సగం సగం ట్యాక్స్ కడతారనమాట. బాగుందా? ఒక ప్రపంచపు వింత అండి. ఈ సూపర్ మార్కెట్ సగం బెల్జియంలోని, సగం నెదర్లాండ్స్లోని. ఇదిగోండి బార్డర్ మార్కెట్ సగభాగం బెల్జియము, సగభాగం నెదర్లాండ్స్. ఇది పోలీస్ స్టేషను, ఇది నెదర్లాండ్స్, ఇది బెల్జియం. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు లంచాన్ని పంచుకుంటారు. కాదు శుభ్రంగా పని చేసుకుంటారు కలిసిమెలిసి. చూసుకుంటే పాపం ఈయన ఇల్లు నెదర్లాండ్స్లోని, ఈయన పెరడించి బెల్జియంలో ఉంది. 2 దేశాల్లో ఉంది పాపం ఈయన ఇల్లు సగం ఇల్లు బెల్జియము, సగం ఇల్లు నెదర్లాండ్స్. ఈయనది కూడా అంతే పాపం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆమ్స్టర్డామ్. సో ఇప్పుడు మనం ఈ నెదర్లాండ్స్ దేశాన్ని కంప్లీట్ చేసుకొని బెల్జియం దేశం వెళ్ళబోతున్నాం. మీ అందరికీ తెలిసి బెల్జియం దేశం దేనికి ఫేమస్? డైమండ్స్కి, చాక్లెట్స్కి. సో ఈ బెల్జియం దేశం వెళ్ళే క్రమంలో మనకి రాటర్డామ్ అనే ఒక అందమైన సిటీ ఉంది, నెదర్లాండ్స్కి సంబంధించిందే. చాలా బాగుంటుంది. ప్రపంచ వరల్డ్ వార్లో మొత్తం నాశనం అయిపోతే దాన్ని కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా వింతలు విశేషాలు ఉన్నాయి. వెళ్ళే దారిలోనే కదా ఒక లుక్ వేసుకొని వెళ్ళిపోదాం. ఆ హాస్టల్ బాగుంది. నెదర్లాండ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ మన కార్డు, ట్రావెల్ కార్డు ఏది ఉంటే అది ఇలా పెట్టేసి వెళ్ళిపోవచ్చు. టికెట్ కొనుక్కోవడం ఏ అక్కర్లేదు. చాలా బాగుంది. అవును, 50,000 లైక్స్ మర్చిపోకండి. 50,000 లైకులు ఉండాలి ఈ వీడియోకి. మీకు కనబడుతుందా రాటర్డామ్ అని? సో ఈ ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా మనం రాటర్డామ్ సిటీకి అయితే వెళ్ళిపోతాం. బాగుంటుంది ట్రైన్. యూరోప్లో ట్రైన్లు చాలా బాగుంటాయి అంటారు. థ్యాంక్ యూ. హాయ్. Where are you guys from? México. ¿Habla español? Sí, mi la India. Qué padre. Sí, la India. Me gustó chicken itza, chicken pizza, kukulkan. Sí, está muy La Netherlands, 125 país. Ajá. Trabajo viajar, YouTube. Qué Sí, nice. México, Colombia, Panamá, Costa Rica. And what is your channel? Na Anveshana. Tienes 4 million followers. ¿Cómo se llama? Nan. Me llamo Chini. Chiri. వచ్చేసామండి రాటర్డామ్కి. నిజంగా నెదర్లాండ్స్లో ట్రైన్ ఫెసిలిటీసు, బస్ ఫెసిలిటీసు సూపర్ అండి. ట్రాన్స్పోర్టేషన్ సూపర్. కొంచెం డబ్బులు ఎక్కువ. జస్ట్ ఒక్క ట్రావెల్ కార్డు ఉంటే చాలు, గూగుల్ మ్యాప్ ఉంటే చాలు, ట్రావెల్ కార్డులో డబ్బులు ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మొత్తం దేశం కన్వీనియంట్. పంక్చువాలిటీ 100కి 99 మార్కులు. సూపర్ ట్రాన్స్పోర్టేషన్. ఈ రాటర్డామ్ సిటీని మోడర్న్ సిటీ అంటారు. ఎందుకంటే ప్రపంచ యుద్ధం తర్వాత నాశనం అయిపోయాక అన్నీ కొత్త బిల్డింగ్లే. షాక్ అవుతారు. రేపు మీకు చూపిస్తాను. సూపర్గా ఉంటుంది. జస్ట్ 2 రోజులకే తీసుకున్నాండి. చూడండి రూమ్ ఎంత బాగుందో. తక్కువలో దొరికింది. ఎందుకంటే 14 రోజులండి నేను, మీరు నమ్మరు, 14 రోజులు నేను సరైన నిద్ర లేదు. నాకు సరైన నిద్ర లేదు. హాస్టల్స్లో కదా ఎవరో ఒకళ్ళు లేపారు. వీడియోలు ఎడిటింగ్ చేసుకోవాలి, ప్రశాంతంగా కూర్చొని చాలా బట్టలు ఉతుక్కోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాటర్డామ్. బెల్జియం వెళ్ళే దారిలో మీ అందరికీ చెప్పాను కదా, ఒక నవనూతన ఆధునిక నగరం అండి ఈ రాటర్డాము. అసలు ఇది ఎలాగా ఇంత టెక్నాలజీగా మారిందో చెప్తాను. సో ఇప్పుడు మనం ఇంటి లోపలికి వచ్చామండి. క్యూబిక్ హౌసెస్, ఇల్లులు ఎలాగున్నాయో లోపలికి వెళ్ళి మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఫ్రీ ఆఫ్ ఛార్జెస్ అనమాట. లోపల ఇల్లులు కొనుక్కొని చాలామంది ఉన్నారు. మనం వెళ్ళి చూడవచ్చు. చాలా బాగుంది. అసలు మీరు నమ్మరు, అసలు 360 డిగ్రీస్ కాబట్టి మనకి ఇంత అందంగా కనబడుతుంది. లొకేషన్ భలే ఉన్నది. అంతా కవర్ అవుతున్నాయి. సో బాక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో హాల్తో పాటు మీకు ఏంటంటే కిచెన్ కూడా ఉంది. ఇదిగోండి కిచెన్. పైన అన్ని రూమ్లు ఉంటాయి అనుకుంటా. పై బాక్స్లో సగ భాగం అయితే ఇలా ఉందండి. ఒక రౌండ్ మొత్తం బెడ్రూము, చిన్న హాలు, చిన్న రూము. చాలా బాగుంది. వెరైటీగా ఉంది. అదిగా మరి 2 బాక్సుల పైన చిన్నది ఉండిపోద్ది కదా కోను, పైన పెంట్ హౌస్, చిన్నది పెంట్ హౌస్ లేదు. బాగుంది. వెరైటీగా ఉంది. బాగున్నాయండి బాక్స్ ఇల్లులు అయితే. నాకు చాలా బాగా నచ్చాయి. అదేంటండి వెనకాతలు కనబడుతుంది అనుకుంటున్నారు, అది మ్యూజియం అండి. ఇక్కడ చాలా మ్యూజియంస్ ఉంటాయి. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం. మీకు ఇది చూపించాను కదా, ఇది మ్యూజియం కాదటండి, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాఫైట్ ప్లేస్ అటండి. గ్రాఫైట్ అంటే అలాగా. ఇదిగో అమ్మని అమ్మ, ఓలమ్మ, రంగులు గ్రాఫైట్లు ఉన్నాయి. గ్రాఫైట్లది మార్కెట్ అంట ఇది. గ్రాఫైట్ల మార్కెట్ అట.
భలే ఉన్నది కదా. ఈ గ్రాఫిట్ల మార్కెట్ దగ్గర మొత్తం ఫుడ్ అండి, వెరైటీ ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి రకరకాల, అంటే అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ ఎంచి ఇక్కడ అమ్ముతున్నారు. చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదండి, యూరోప్లోనే అతిపెద్ద పోర్టు ఇక్కడే ఉంది, ఈ నెదర్లాండ్స్లో ఉంది. ఇదే రాటర్డామ్లోనే అనమాట. దీనికి మ్యూజియం కూడా ఉంది, చాలా పెద్ద పోర్ట్ అనమాట. ఇదిగోండి ఇది మ్యూజియం, ఇందాక చెప్పలేదు, ఇదే మ్యూజియం. అదిగో కోడిగుడ్లాగా ఉంది కదా, కోడిగుడ్డు ఎట్టి కొండలాగా ఉంది కదా, ఇదే పెద్ద మ్యూజియం, కొండ మ్యూజియం. చాలా ఫేమస్ ఇక్కడ. అదిగో కొండ మ్యూజియం మామూలుగా లేదండి, మామూలుగా లేదు, వెరైటీగా ఉంది కొండ మ్యూజియం. ఎలా ఉందంటే కొండ మ్యూజియం లోపలికి వెళ్ళి చూపించవచ్చు కదా అనొచ్చు కదా. ఇదిగో వీళ్ళ చరిత్ర మనకి ఎందుకు, మన చరిత్ర మనం ఎవ్వరూ చూడదు, వీళ్ళ చరిత్ర ఎందుకు మనకి. పార్కింగ్ మీద నది కట్టారు, నది మీద పార్కింగ్ కట్టారండి. నది కింద పార్కింగు. సో మీకు కనబడుతుంది కదా, అది రాటర్డామ్ టవర్ అంటారండి. అక్కడికి ఎక్కి మనం సూర్యాస్త సమయాన్ని అయితే చూద్దాం, అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. అయిపోయింది ఇంకా పత్తి వ్యాపారం పొద్దు నుంచి. టవర్ పైకి అయితే వచ్చేసాను, చాలా బాగుంది. ఆ పైన అదేదో ఉంది, అది అలా పైకి కిందకి దిగుతుంది, లిఫ్ట్ అట్ ఆడుతుంది. సో మనం కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏంటని. రాటర్డామ్ నగరం పెద్దదే, జర్మనీ వాళ్ళు నాశనం చేస్తేనే భలే కట్టారు, చాలా బాగా కట్టారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాటర్డామ్. సో మనం ఇప్పుడు ఈ నగరాన్ని ఫినిష్ చేసుకోనండి. ఒక విచిత్రమైన నగరానికి, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక నగరం, 2 దేశాలు అంటే ఎలా ఉంటుందంటే నగరం, సగం నగరం నెదర్లాండ్స్ దేశంలో, సగం నగరం బెల్జియం దేశంలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ విచిత్రమైన నగరానికి వెళ్తున్నాం. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో సగం ఒక దేశం, సగం ఒక దేశం. ఒక రెస్టారెంట్ ఉంటుంది, సగం ఒక దేశం. చాలా విచిత్రంగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, 50,000 లైకుల టార్గెట్ని పూర్తి చేయండి. వెనకాతలో ఉన్న స్టేషన్ ఎలా ఉంది, చాలా బాగుంది కదా, వెరైటీగానే. మనం 2 ట్రైన్లు మారి వెళ్ళాలి, 3 గంటల జర్నీ అయితే ఉంది. సో నేను అర్జెంటుగా వెళ్ళిపోతున్నాను ట్రైను. ఇక్కడ బర్గర్లు ఇదిగోండి ఇలా పెట్టి అమ్ముతున్నారు, అదిగోండి ఇలా పెట్టి ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. భలే ఉంది, షార్ట్ కట్. సిస్టం బాగుంది. అసలు ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు చేసేసి ఆ బర్గర్ షాప్లో ఉంచేస్తున్నారు. ఇలా రన్నింగ్లో వెళ్తున్నారు, కార్డు పెట్టి ఏది నచ్చితే అది తీసుకుంటున్నారు. బాగుంది, భలే ఉంది. అది ట్రైన్ స్టేషను, ఇది బస్ స్టేషను. ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వస్తుంది కదండి ఆ 132 బస్సు ఎక్కి మనం వెళ్ళాలన్నమాట అక్కడికి. సో మనం వచ్చేసామండి, 2 దేశాల ఒక్క నగరం. ఇటు నెదర్లాండ్స్, ఇటు బెల్జియం సగం అనమాట. మధ్యలో గీత ఉందో చూసారా. సో ఇక్కడ హోటల్ తీసుకొని వింతలన్నీ చూసేద్దాం. ఇక్కడ ప్రతిదీ వింతే. మనం ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి హోటల్ తీసుకున్నాం. ఎందుకండి 10,000 బొక్క అంటే, ఇదిగో ఇక్కడ బెల్జియము, నెదర్లాండ్స్ మధ్యలో ఉన్నది హోటల్, బోర్డర్లో కట్టాడు. అంటే సగం హోటల్ నుంచి బెల్జియంలో ఉంటుంది, సగం హోటల్ నెదర్లాండ్స్లో ఉంటుంది. వింత అనమాట, మామూలుగా ఉండదు. లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసామండి జంట దేశాల ఉమ్మడి హోటల్కి. మామూలుగా లేదు ఇక హోటల్. ఏమో 10,000 రూపాయల బెడ్. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇదేంటనుకున్నారు, నెదర్లాండ్స్ దేశంలో ఉంది. ఏది నా బెడ్ నెదర్లాండ్స్ దేశంలో ఉంది, నా బాత్రూమ్ బెల్జియం దేశంలో ఉంది. మామూలుగా లేదుగా. అంటే నేను పొద్దున్న నెదర్లాండ్స్ దేశంలో లెగుస్తాను అనమాట, బాత్రూమ్కి బెల్జియం దేశానికి వస్తానమాట. మామూలుగా లేదు, మనం మామూలుగా ఉండదు, అంతా అట్టుంటది. సో మొత్తానికి మనం జంట దేశాల ఉమ్మడి నగరం బర్లీకి వచ్చాం. ఈ నగరం పేరు బర్లీ. సో బెల్జియం సైడ్ ఉన్న దాన్ని హట్టాగ్ అంటారు, నెదర్లాండ్స్ సైడ్ ఉన్న నగరాన్ని నాసో నగరం అంటారు. సో వీళ్ళు డచ్ వాళ్ళు, వీళ్ళు బెల్జియం వాళ్ళు. బోర్డర్స్, సరిహద్దు ప్రాంతాలు. మన ఇండియా పాకిస్తాన్ చూసుకుంటే ఫెన్సింగ్లు, ట్యాంకులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులు, బిఎస్ఎఫ్లో ఉంటారు. కానీ 2 దేశాల మధ్య స్నేహం బాగుంటే, సో ఇలాగ గీత ఒకటి, పెయింట్ ఒకటి రాసేసుకుంటే చాలు, పోలీసులు కూడా అక్కర్లేదు. అవునట్లు చెప్పడం మర్చిపోయాను, నెదర్లాండ్స్లో హ్యాపీయెస్ట్ కంట్రీలో ఒకటి నెదర్లాండ్స్. సో ఇక్కడ పోలీస్ స్టేషన్లు కానీ జైళ్ళు కానీ లేవన్నమాట నెదర్లాండ్స్లో. సో నెదర్లాండ్స్లో ఏమైనా తప్పులు చేస్తే పట్టుకొని వాళ్ళు బెల్జియంలో ఉన్న జైలుకి అయితే పంపిస్తారనమాట. నెదర్లాండ్స్లో జైళ్ళు లేవు, మర్చిపోకండి.
మీరు ఎక్కడ చూసుకున్నా ఇలాగ బెల్జియం నెదర్లాండ్స్ అని చెప్పి ఇలాగ ఉంటుంది, స్టార్ మార్క్ ఉంటుంది. ఊర్లో ఎక్కడ చూడు ఇదే గీతలు ఏంటి. ఇది బెల్జియం సైడ్ మామగారు వెళ్ళాటండి, భలే కట్టుకున్నారు. 1915వ సంవత్సరంలో కట్టుకున్నారు బెల్జియం మామలు. మనం ఎక్కడ ఉన్నామని ఎలా తెలుసు? ఇది నెదర్లాండ్స్ వాళ్ళు ఇల్లు అండి. అలా వెళ్ళిపోతే ఇంటి దగ్గర ఇదిగోండి, ఇది బెల్జియం వాళ్ళ ఇల్లు. ఇది బెల్జియం వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది. ఇదిగో ఇలాగ ఫ్లాగ్ వేసి ఉంటుంది, బెల్జియం ఫ్లాగ్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉన్నామని. మనం నడి రోడ్డు మీద ఉన్నాం, ఇవి బెల్జియం వాళ్ళ ఇల్లు, ఇది నెదర్లాండ్స్ వాళ్ళ ఇల్లు. ఏంటి ఊరంతా వింతగా ఉంది కదా, అసలు ఏ దేశంలో ఉన్నా ఎలా తెలుస్తుంది అంటే ఇదిగో ఇది బెల్జియం జెండా ప్రతి దగ్గర ఇలా అంటేస్తారు. ఇప్పుడు చూస్తాం, ఎక్కడ చూసాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ నెదర్లాండ్స్ జెండా ఇలాగ ప్రతి ఇంటికి కూడా ఇలా ఉంటుంది, ప్రతి దగ్గర ఇలా ఉంటుంది. ఇది నెదర్లాండ్స్ జెండా ఇదిగో ఇలా ఉంటుంది, లొకేషన్ కూడా వేస్తుంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంట దేశాల ఉమ్మడి నగరం నుంచి. పొద్దున్న నేను నెదర్లాండ్స్ దేశంలో నిద్రలేసాను, బెల్జియం వెళ్ళి బాత్రూమ్ వెళ్ళాను, మళ్ళీ నెదర్లాండ్స్ వచ్చి కాఫీ తాగాను, మళ్ళీ బెల్జియం వెళ్ళి వచ్చి పోసుకున్నాను. సో ఇలాగ అటు దగ్గర ఒక 500 సార్లు తిరిగాను. ఇప్పుడు మనం బెల్జియంలో ఉన్నాం, ఇప్పుడు నెదర్లాండ్స్లో ఉన్నాం. సో మామూలుగా లేదనమాట, సవక దగ్గర 500 సార్లు అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా ఈ ఊర్లో చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి, అవన్నీ తిరిగేసి ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు అసలైన వింత, ప్రపంచంలో ఎక్కడా లేని వింత, ఈ ఇల్లు 2 దేశాల్లో ఉంది. సో ఈ ఇల్లు సగ భాగం డచ్ సైడ్ ఉన్న ఇంటి నెంబర్ 19, ఆ బెల్జియం సైడ్ ఉన్న ఇంటి నెంబర్ వచ్చి 2. ఈ ఒక ఇల్లు 2 దేశాల్లో ఉంది. సో ఈయన సగం ట్యాక్స్ ఏంచి ఆ దేశానికి, సగం ట్యాక్స్ ఈ దేశానికి కడతారనమాట. ఫ్రంట్ డోర్ డచ్ సైడ్, బ్యాక్ డోర్ ఏంచి నెదర్లాండ్ సైడ్ ఉంది. విచిత్రంగా ఉంది, ఇది ఒక వింత కాబట్టి ఇక్కడ పెట్టారు. ఫ్లాగులు కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా మార్కు కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. మార్కు బెల్జియము నెదర్లాండ్. సో ఇటు సైడ్ బెల్జియం, ఇటు సైడ్ నెదర్లాండ్. బాగుంది కదా వింత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీస్ హాల్ చూసుకున్నాం అనుకోండి, ఈ ఆఫీస్ హాల్ సగభాగం మనకి నెదర్లాండ్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు సగభాగం బెల్జియంలో ఉంది. సో ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు సగం శాలరీలు తీసుకుని సగం ట్యాక్స్ కడతారనమాట. బాగుందా? ఇది ఒక ప్రపంచపు వింత అండి. ఈ సూపర్ మార్కెట్ సగం బెల్జియంలోని, సగం నెదర్లాండ్స్లోని. ఇదిగోండి బార్డర్ మార్కెట్ సగభాగం బెల్జియము, సగభాగం నెదర్లాండ్స్. సో ఈ దుకాణం లోపలికి వెళ్దాము, చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి ప్రతిదీ సగం అనమాట. రెండు సగం బార్డర్లు వేసేసారు. మొత్తం దుకాణం అంతా సగం బెల్జియంలోని, సగం ఏంచి నెదర్లాండ్స్లోని. భలే ఉంది కదా. కరెక్ట్గా చూసుకుంటే ఈ ఊరి పేరు వచ్చేసి బర్లీ. మీరు చూసుకుంటే బెల్జియం సైడ్ ఉన్నదాన్ని హార్డాగ్ అని, ఆ నెదర్లాండ్స్ ఉన్నదాన్ని నాసావ్ అని అంటారు. మొత్తం ఈ ఊరి పేరు వచ్చేసి బెర్లీ అంటారు. ఇక్కడ మీకు ఒక వింత చూపిస్తాను. అదేంటి అంటే మీకు 2 బస్ స్టాపులు కూడా ఉంటాయి. ఈ 2 బార్డర్లు ఉన్నట్లు 2 బస్ స్టాపులు అనమాట. ఇప్పుడు బెల్జియం సైడ్ ఉన్న బస్ స్టాప్లో ఉన్నాం, నెదర్లాండ్ సైడ్ ఉన్న బస్ స్టాప్లో ఉన్నాం. ఇది నెదర్లాండ్ సైడ్ ఉన్న బస్ స్టాప్. మనం ఇలాగే వస్తే ఇది బెల్జియం సైడ్, ఇది బెల్జియం సైడ్, ఇది బెల్జియం సైడ్. బాగుంది కదా. ఇది బెల్జియం సైడ్, అది ఒక ఇల్లు 2 దేశాల్లో ఉంది. అదొక వింత. చూసుకుంటే పాపం ఈయన ఇల్లు నెదర్లాండ్స్లోని, ఈయన పెరడించి బెల్జియంలో ఉంది. 2 దేశాల్లో ఉంది పాపం ఈయన ఇల్లు. ఇల్లేంచి నెదర్లాండ్స్లో ఉంది, పెరడేంచి బెల్జియంలో ఉంది. చూసుకుంటే అండి ఈ ఇల్లు సగం ఇల్లు బెల్జియము, సగం ఇల్లు నెదర్లాండ్స్. ఈయనది కూడా అంతే పాపం. సో మీరు చూసుకుంటే ఇక్కడ బ్యాంకు సగం బెల్జియము, సగం నెదర్లాండ్స్లో ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి. సో కరెన్సీ ఒకటి అవ్వడం వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇదిగోండి బెల్జియం సైడ్ ఉన్న బ్యాంక్ నెంబర్ పేరు వచ్చి 1 సెల్ 6. వెరైటీగా ఉందంతా. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అండి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. సో ఈ పోలీస్ స్టేషన్ ఇంకెక్కడ ఉండదు. సగం పోలీస్ స్టేషన్ బెల్జియంలో ఉంది, సగం పోలీస్ స్టేషన్ నెదర్లాండ్స్లో ఉంది. సో అలా డిజైన్ అయ్యి ఉందన్నమాట పోలీస్ స్టేషన్లోని. సో ఇది పోలీస్ స్టేషను, ఇది నెదర్లాండ్స్, ఇది బెల్జియం. ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు లంచాన్ని పంచుకుంటారు. కాదు శుభ్రంగా పని చేసుకుంటారు కలిసిమెలిసి. పొరపాటున ఈ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అండి, బెల్జియం దేశం నుంచి అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అబ్బాయి ఒక తాళం, నెదర్లాండ్స్ నుంచి అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఒక తాళం తెచ్చుకొని ఇక్కడ 2 వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పెళ్ళి అవుతుంది. పొరపాటున ఈ తాళం ఇది ఎవడో పీకేసాడు అంటే ఇది పెళ్ళం వద్దు అనుకుంటా వేరే దేశం అమ్మాయిని చేసుకుని ఉంటారు. అలాగనమాట వివాహ వ్యవస్థ అయితే జంట తాళాల పెళ్లి గుర్తు ఇక్కడ ఉంది. ఇదేంటంటే అండి శ్మశాన వాటిక, బరియల్ గ్రౌండ్ అంటారు. సగం బెల్జియం వాళ్ళవి, సగం నెదర్లాండ్స్ వాళ్ళు. బతుకునేటప్పుడు కలిసే ఉన్నారు, చనిపోయిన కూడా వాళ్ళ ఆత్మల రూపంలో కలిసే ఉన్నారు. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఎరుపు రంగులో ఉంది కదా, ఇది బెల్జియం వాళ్ళ పోస్ట్ ఆఫీసు. చూసుకుంటే ఇది నెదర్లాండ్ వాళ్ళ పోస్ట్ బాక్స్ అండి, ఆరెంజ్ రంగులో ఉంది. సరిహద్దులో ఉండడం వల్ల ఈ 2 దేశాల వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ బాంబుల దుకాణం ఏమైతే ఉందో ఇది బెల్జియం సైడ్ ఉంది. బెల్జియం సైడ్ బాంబులు అమ్మడం నుంచి లేగలు. ఓకే, నెదర్లాండ్ సైడు బాంబులు అమ్మడం, బాంబులు కాల్చడం నిషిద్ధం. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెదర్లాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చి పక్కకు వచ్చి కొనుక్కొని కాల్చుకొని వెళ్ళిపోతారు. సో మళ్ళీ నెదర్లాండ్ సైడు
దుకాణాలన్నీ 9 గంటల వరకు ఉంటాయి. బెల్జియం సైడ్ 5 గంటల వరకే ఉంటాయి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్లో అన్నీ చేసుకొని వెళ్తారు. బాగుంది. అంటే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చాలామంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రజలైతే కలిసిమెలిసి భలే సరదాగా ఉన్నారు. ఇప్పుడు మనం స్పెషల్ రెస్టారెంట్లో ఉన్నామండి. ఆ మామగారు అక్కడ కనబడుతున్నారు కదా, ముసలావిడ, 98 సంవత్సరాలు. ఇంకో 2 సంవత్సరాల్లో సెంచరీ కొడుతున్నారు. ప్రపంచ యుద్ధంలో ఉన్నారు. ఈ రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఇది రెండు దేశాల్లో ఉంది, బెల్జియం సైడ్, నెదర్లాండ్ సైడ్. ఇది ఒక వింత అనమాట. ఇక్కడ గుర్రాలు చూడండి. హాయ్, గుర్రాలు ఎన్ని గుర్రాలు ఉన్నా చలేస్తున్నాయి. గౌలో ఇవేసారు, జాకెట్లు వేసారు గుర్రాలకి. బయటకు వచ్చి గడ్డి తినేస్తున్నాయి. ఇంట్లోపల గడ్డి బాగాలేదా? ఎలా ఉందండి? జంట దేశాల సరిహద్దు నగరం చాలా బాగుంది కదా, చిత్ర విచిత్రంగాన. ప్రతివీ రెండు ఉన్నాయి. షాపులు ఏంటి, రెస్టారెంట్లు ఏంటి, పోస్ట్ పాట్లు అన్నీ సగం ఉన్నాయి. చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. పర్టికులర్గా మన మామగారు 98 సంవత్సరాలు ఇంకా పనిచేస్తున్నారు. ఇంకా 50 సంవత్సరాలకి చేతులు అయిపోయాయి, 60 సంవత్సరాల చేతులు రాలిపోయి అన్న వాళ్ళు మామగారిని చూసి ఇన్స్పిరేషన్ అవ్వండి. 98 సంవత్సరాలు ఇంకా బారు దుకాణం వేసుకొని మందు అమ్మేస్తున్నాడు. సంపాదించింది ఎవరికో ఏటో. చాలా బాగుంది. సో రేపు మనం పొద్దునుంచి బెల్జియం, నెదర్లాండ్స్ ఒక 500 సార్లు నుంచి ఒక 600 సార్లు అటు ఇటు తిరిగాను అనమాట. సో ఇంకా రేపు మనం ఈ నెదర్లాండ్ దేశానికి స్వస్తి చెప్పి, డచ్ సామ్రాజ్యాలకు స్వస్తి చెప్పి మనం బెల్జియం రాజధాని అయిన బ్రస్సెల్స్ వెళ్ళిపోతున్నాం. రేపు బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాము. బెల్జియంకి వెళ్ళి బెల్జియం డైమండ్స్, బెల్జియం చాక్లెట్లు, బెల్జియం అందాలు, ఇంకా అబ్బో ఒకటేటి ఇంకా బోల్ చూపిస్తాను. 50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను. మర్చిపోకుండా చేయండి. మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. అవును చెప్పడం మర్చిపోయినా అందరూ గెడ్డాలు తీసేయండి అంటున్నారు. తీసేయాలో ఉంచాలో అది కూడా మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు సరిహద్దు ప్రాంతం నుంచి. జై హింద్.